హాయ్ అండి, మెంతికూర చూసారా ఎంతో ఫ్రెష్ గా బాగుందో. ఇలా ఫ్రెష్ గా ఉన్నప్పుడు మనం తెచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయండి మనం చేసుకునేటప్పుడు. అలాగే ఇవాళ చపాతీ చూపిస్తున్నానండి. అట్లా చపాతీ గోధుమ పిండిలో మెంతి ఆకు మాత్రమే వేసి కలుపుతున్నానండి. నేను 4 డబ్బాలు తీసుకున్నానండి. 4 డబ్బాలకి 4 కట్టలు వేసుకున్నానండి. మెంతికూర శుభ్రంగా గిల్లి కడిగి ఒక బుట్టలో వేసుకున్న ఆకు వేసానండి. వేసుకొని దాంట్లో మనం ఇంకా ఏవైనా నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ అలా 2 స్పూన్ల మందం వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే నెయ్యి వేసానండి. మీకు ఏది ఇష్టమైతే మీకు ఇంట్లో ఏది అలవాటు ఉంటే అది వేసుకోవచ్చండి. అది ఆకు స్మాష్ అయినట్టుగా కలిపితే చపాతీ చేశాక చాలా బాగుంటుందండి. అలా కొంచెం స్మాష్గా నలిపినట్టుగా చేశాక ఒక్కొక్క చుక్క కలుపుతూ ఉంటే అది మెంతి ఆకు అనేది చపాతీ పిండి మొత్తం టేస్ట్ బాగుంటుందండి. అది కలుపుకుంటూ అలా చేసామంటే ఇంకా జారు కాకుండా ఆ ఆకు కూడా దానికి మంచిగా పట్టి మంచిగా అట్లా ఈ స్ప్రెడ్ అయ్యి చపాతీ చేసినా కూడా మెంతి ఆకు కూడా చక్కగా ఉడికిద్దండి. అలా చేస్తే ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ కలపాలండి. అంతలోనే ఇది జారైద్ది. ఆకు వేసాం కదా, అట్లా కూడా అవకాశం ఉంటుంది. అందుకని చిన్నగా కలుపుకోండి. కలుపుకున్నాక ముద్ద అయ్యేలాగా మనం కలుపుకుంటూ చూసుకోవాలండి. కొద్దిగా కలపడం కష్టం అయినా కూడా దీంట్లోనే కావాలనుకుంటే పచ్చడికాయ వేసుకొని తినవచ్చండి. ఇంక ఈరోజు పిల్లలకి కదా నేను ఇలానే వేసి కలిపాను. పిల్లలకి పెద్దోళ్ళకి కదా మేము ఇలా కూడా తింటాము. అలవాటు కూడా మాకుంది చక్కగా. ఇలానే పచ్చిమిర్చి చక్రాలాగా సన్న కోసుకొని కూడా మీరు వేసుకోవచ్చండి. ఇది షుగర్కి కూడా బాగానే పనిచేస్తుంది అని అంటారండి అందరూ. ఎందుకంటే మెంతి ఆకులో ఉన్న పోషకాలు ఈ షుగర్ ఇన్సులిన్ ఉంటుంది కదండి, ఇన్సులిన్ అనేది మనకి సరి చేసుకుంటుంది అన్నమాట చక్కగా. షుగర్కి కూడా చాలామంది కూడా చాలా ఈ మెంతికూర చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు మంచిగా ఎలా కాలుతాయో మీకే చూపిస్తాం, మీరే చూస్తూ ఉంటారు కదా. చూడండి, ఆయిల్ కొంచెంగా వేసుకున్నా చాలండి. మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా వేసుకోవచ్చు ఆయిల్. చూసారా ఎలా చక్కగా కాలిందో. చాలా బాగా కాలితే టేస్ట్ అయితే భలే ఉంటుందండి. భలే పొంగుడుగా వచ్చింది చపాతీ కూడా. కొంచెం అది బోలు కూడా వచ్చిందండి. అప్పచ్చి చాలా బోలు కూడా వచ్చిందండి. అదిగోండి, చూసారా అలా తుంపగానే తునుగుతుంది. ఎంత స్మూత్గా చక్కగా ఉంది. అసలు ఎంత బాగుందో. ఆకు అంతా మగ్గి టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా చేసుకొని దాని రుచి ఆస్వాదించి చూడాలని నా కోరికండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.